ఆలింగనాలు, చలోక్తులు, నర్మగర్భ వ్యాఖ్యలు దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో కనిపించిన దృశ్యం ఇది. అంతేకాదు ఓ ఆత్మీయ సమ్మేళనంలా సాగింది ఆ కార్యక్రమం. పాతరాతి యుగం నుంచి చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రస్తావన, రాజ్యాలు యుద్ధాల నుంచి ఆధునిక అంశాల వరకు విశ్లేషణ, కీలక సమాచారాన్ని క్రోడీకరించి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రపంచ చరిత్రను రాశారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. విశాఖ గీతం యూనివర్సిటీ వేదికగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లలో తొలిసారిగా దగ్గుబాటి, చంద్రబాబు ఒకే వేదికను కలిసి పంచుకున్నారు. తోడళ్లులైన చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నారు. కానీ ఇద్దరూ ఒకే బహిరంగ వేదికను పంచుకున్నది ఇప్పుడే. దీంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. వేదికపై చంద్రబాబుతో గ్యాప్ గురించి ప్రస్తావించారు వెంకటేశ్వరరావు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదన్నారు ఆయన. టెక్నాలజీ మారుతోందని, మరో 5-6 ఏళ్లు ఆరోగ్యం కాపాడుకుంటే మరో 50 ఏళ్లు జీవించే మార్పులు వస్తాయన్నారు. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి. అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. ప్రపంచ పోకడలపై అధ్యయనం చేసి తెలుగులో పుస్తకం రాయడం అద్భుతమన్నారు చంద్రబాబు. సమాజానికి మంచి పుస్తకాన్ని అందించారంటూ దగ్గుబాటిని అభినందించారు. వెంకటేశ్వరరావు తమ కుటుంబంలో విశిష్ట వ్యక్తి అన్నారు చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్ని చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను. ఇద్దరం కూడా ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి దగ్గర నేర్చుకున్నాం. ఏజింగ్ అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ అన్నారు చంద్రబాబు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా మానవ వనరులు అందుబాటులోకి రాకపోతే ఇబ్బందులు తప్పవన్నారు ఆయన. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ని కేంద్రం కాపాడిందన్న చంద్రబాబు మరికొంత సహకరిస్తే కోలుకుంటామన్నారు. చరిత్ర చాలా వరకు వక్రీకరణకు, ధ్వంసానికి గురైందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ విభజన కారణంగా ఆనవాళ్లు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇప్పుడు యాంటీ సోషల్ మీడియాగా మారిపోయిందన్నారు. ఏపీలో సోషల్ మీడియాను ఎలా వాడుకున్నారో దాని పరిణామాలు ఇప్పుడు అనుభవిస్తున్నారని తెలిపారు. ఎవరో చెబితే పోస్టులు పెడితే వాళ్ల బుద్ధి ఏమైందని ప్రశ్నించారు వెంకయ్య నాయుడు. ప్రపంచ దేశాల్లో మారుతున్న పరిస్థితుల్లో విలువలతో కూడిన రచనలు భావితరాలకు అవసరమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చరిత్ర రాయడం అంత సులభం కాదన్నారు ఆమె. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తాన్ని కేవలం 350 పేజీల్లో రాయడం గమనార్హమన్నారు. అదే ఆయన నైపుణ్యానికి కొలమానమన్నారు. ట్రంప్ తర్వాత ఏమిటి అనేది చరిత్ర కూడా రాయాలని సూచించారు నిర్మలా సీతారామన్. అతిరథ మహారథులు తరలివచ్చిన వేళ ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనాన్ని తలపించింది.